అంకుల్, తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా. నా కొడుకు ఏంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? మాట్లాడరే, నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా, కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా, దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానండి. తయారు చేశా. లుక్ ఎట్ హిమ్, ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించివ్వటం కాదు పెంపకం అంటే. డాడీ డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ ఇవ్వటం, అది నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు కొడుకును కన్నావు, వాట్ ఎట్ జంప్. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా, అది నా కొడుకు చేతిలో ఉంది. ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. yes that is my strength. look at him. పడుకుందాం. పద, proceed. ఏంటి షాక్ అయ్యావా? చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను? అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నానంటే డిడ్ యు బీట్? సరే అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకా వస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు, తిడుతూ మాట్లాడావు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. పాపం. ఇందాక ఏంట్రా అన్నావు? అది నేను చెప్తా. నాకు ఏంటి దేశాన్ని కుమ్మేలా పెంచావా కాదు? ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? బాబు 10 లక్షలు 10 కోట్లు ఇంకా ఏదేదో వాడాడు. నువ్వు నోరు ప్రాంతికి నువ్వు సార్కి అన్ని గుర్తున్నాయి కదా. అన్నీ ఫుల్లుగా గుర్తున్నాయిరా. ఏం సార్, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్నీ తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బందా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా, రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. అది ఇప్పుడు ఎందుకులే బావా. అరే చెవులకి మస్తు అనిపించింది, ఒక్కసారి అను. స్ట్రెంగ్త్ అంటే బలం సార్. నీ కుదిరిందిలే బావా. నాకు డౌట్ అండి, ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారో నాకేం తెలుసు. అరవంకిలి టీయమ్మా, ఇదిగో చూడు. ఏంటి అలా ఉంటావు? నిశ్చితార్థం నీకే, చూసుకో ఏం కావాలో. అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి, ట్రై చేయి. చూడండి, మీకేం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలుసే. దేవుడు తొందరగా నా సీడీ ఇస్తే బాగుండు. రేయ్ చిట్టి, ఏం చేస్తున్నావు నాన్నా? ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా, కొంచెం జాగ్రత్త డీల్ చేయనే ప్లీజ్. సరే పద. చేసి నరకానికి తీసుకెళ్తుండు. చెప్పు. చెప్పా? చెప్పాల్సింది నువ్వు, చేయాల్సింది నేను కదన్నయ్య. నిన్ను కాదురా. రైట్ కు లుక్ వేసుకో. హాయ్. ఇవన్నీ మామూలే. కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా. ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? రేయ్ చిట్టి, నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా? నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది, నాకింకేం వాసన సన్నయ్య? రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది. మనిషికోలా అర్థమవుతామే, తనకు అలా అర్థమయ్యా. ఎవరు రాకుంటే బాగుంటుంది.
అన్నా నీ కాలు మొక్త నీకు దండం పెడితే నీ 2 కాలు మొక్త నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తే చిన్న మామ వస్తాడు. వెళ్ళిపోదాం. అరే అల్లుడు గాడేం చేస్తున్నావు? మావయ్య భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మావయ్య, వాటి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మావయ్య. ఏ అన్నయ్యా అమ్మయ్య? అబే ఓ బుజ్దిల్, నేను అడిగింది నిన్ను కాదు బే. ఆ అల్లుడు హిందూ కనిపించిందా? హిందూ మాకెందుకు కనిపిస్తుంది మావయ్య? మాకు అస్సలు కనబడలేదు మావయ్య. మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య. చెప్పు తీసుకొని కొడతా. పిచ్చి కుక్క ఇట్లా కరిసిన అదరా. నిన్నెవడు అడిగింది బే? హిందూ మీ వెనకాలే ఉంది మావయ్య. అరే నువ్వు ఈడేం చేస్తున్నావమ్మా? కిందందరు గాజులు కొంటారు, నువ్వు కూడా అన్నాడు. అల్లుడు గా బటానాగాంతోడు తిరుగా, నిన్ను కూడా పాగలుగా చేస్తాడు. ఎవరిని పాగలుగా చేస్తారో మీకు అర్థం కావట్లే మావయ్య.